నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అఘోరి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. తను చేసే ఆగడాలు అంత ఇంత కాదు. అయితే రీసెంట్గా విష్ణు అనే అమ్మాయిని కూడా తను బయటికి తీసుకువెళ్ళడం కావచ్చు. అయితే తిను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను అని చెప్తున్న ఆమె ఈ రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఈ అమ్మాయితోని ఆమె వెళ్ళిపోవడం కూడా జరిగింది? వాళ్ళ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొత్తం సినారియోని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? అసలు దీనిపైన ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు శివరుద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మ. రైట్, అఘోరి గురించి మనమే చాలాసార్లు మాట్లాడాము. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఒక అమ్మాయిని తను తీసుకువెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అఘోరి అనేది ఏంటంటే అమ్మ, శ్రీనివాస్ అని మాట్లాడాలి మీరు ఇక పైన. అఘోరా అని మాట్లాడిన ఛానల్ వాళ్ళు కూడా చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక అఘోరా సాధకుడు శాసన ఇతిహాస పురాణాల్లో తాళపత్ర గ్రంథాల్లో ఏమి రాస్తుంది అంటే, శివుడి 5వ ముఖం నుంచి పుట్టినవాడు అఘోరా. శారీరకమైన సంబంధం ఉండదు. పురుషుడైతే పురుషంగాన్ని, స్త్రీ అయితే స్త్రీ యొక్క కామాన్ని వాళ్ళు అక్కడికి తెగ దొంపేసుకున్న తర్వాతనే వాళ్ళు సాధనకు వెళ్తారు. ఎలాగా? పురుషుడి అంగస్తంభనం కాకుండా వాళ్ళు నరాన్ని 3 నిమిషాల పాటు కర్రతో కొట్టుకుంటారు. ఆ తర్వాతనే వాళ్ళు సాధనకు వెళ్తారని ఒక విషయం చెప్పాము. స్త్రీ యొక్క కామకోరికలని ఎలా అదుపు చేసుకుంటుందంటే, ఒక ముక్కు పుడకని ఇక్కడ పెడతారు, ఈ ముక్కు దగ్గర. ఎక్కువ శాతంగా చూస్తాం ఇప్పుడు గుర్రాలకి దున్నపోతులకు పెడతారు కదమ్మా, అలా తల పైకి పెడతారు, ఎందుకంటే దాని స్థితిగతులకు. అలా ఉన్నవాళ్ళు కామానికి సంబంధించిన విషయ వివరణకి ఎలా బయటకు వస్తారు? అఘోరా అని ఎలా అంటారు మీరు? ఒక మాట మీరు శాస్త్రంగా మాట్లాడితే అమ్మా, ఒక అఘోరీ లక్షణమే దైవాధీనమైన పనులు చేయడానికని మన సమాజంలో జరుగుతున్న ఏదైతే గుడిలు, గోపురాలు, లేకపోతే మతాల గురించో లేకపోతే ఇంకేదైనా విషయాలు జరుగుతూ ఉంటే దానికి అనుకూలమైన పరిస్థితులు తీసుకురావడానికి శాంతి హోమాలు, అగ్నిహోత్రాలు, రుద్రయాగాలు, లేకపోతే ఇంకేదైనా యాగాలు చేస్తూ ధర్మ పరిరక్షణ చేస్తారు. వీళ్ళే కదా అఘోరాలు. మహాకుంభమేళలో వచ్చిన అఘోరాలందరూ కూడా ఏం చెప్పారనంటే, శాంతియుతంగా ప్రపంచం మెలగాలి, రానున్న రోజుల్లో మనల్ని మనం కాపాడుకోవాలి, ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామన్న సంగతి మర్చిపోకండి అని చెప్పే కదా యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన సందేశం. వాస్తవంగా తల్లి, ఇలా ఉన్న దాంట్లో ఒక కామానికి సంబంధించిన విషయ వివరణ అలా ఎలా టెలికాస్ట్ చేసుకొస్తున్నారు? దానికి అఘోరి అని పేరు పెట్టేసేసింది కాకుండా ఒకరిపై పైశాచికత్వంగా ఎగబడి ఇంకేదో ప్యాకెట్లు అన్నారు, సిగరెట్లు అన్నారు, మద్యం అన్నారు, మత్తన్నారు, ఇవన్నీ ఉన్నాకమ్మా అలా ఎలా దైవాధీనమైన మనిషి అవుతాడు? ఈ ప్రశ్నలు ఎందుకు మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి కానీ పెద్ద వ్యక్తుల దగ్గరికి కానీ పోయేసి సంవత్సరం నుంచి ఈ తతంగాన్ని ఎందుకు చూడాలి? పైగా అఘోరాలు ఈ విధంగానే ఉంటారని ప్రస్తావన తీసుకొస్తారా? ఎలా ఉంటారమ్మా అఘోరాలు? మొన్న చూశారు కదా మహాకుంభమేళలా పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టున్నారు అక్కడ అఘోరాలని చెప్పారు కదా. దిగంబరంగా వచ్చిన అఘోరాలు ఉన్నారు కదా అక్కడ. దుస్తులు లేకుండా వచ్చారా అఘోరాలు? అక్కడ వాళ్ళంతా విభూది చితాభస్మాన్ని రాసుకొని, వాళ్ళంతా గంధాన్ని రాసుకొని, వాళ్ళు ఉన్న పద్ధతులు, నియమాలు, నిబంధనలన్నీ గోప్యంగా ఉన్నారే కానీ మీడియా ఛానల్లో పోయారు కానీ వాళ్ళు వచ్చారా ఛానళ్ళలోకి ఎక్కడన్నా? మరి అఘోరాల తత్వాన్ని దెబ్బతీయడానికి అధికారం ఎలా ఉన్నది ఆయన గారికి? ఎల్లూరి శ్రీనివాస్ అనే మీరు సంబోధించాలి. అఘోరాన్ని సంబోధిస్తే అమ్మ ఇకపైన శివరుద్ర సాధు నేనైతే ఊరుకునేటోని కాదు. ఎందుకు అఘోరా అన్న పేరు పెట్టి సమాజంలో ఈ విధంగా ఆడపిల్ల వచ్చింది, వాళ్ళ అన్న వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారంటే ఎవరైనా వ్యక్తిగతం, కానీ ఆ వ్యక్తిగతం పేరు అఘోరా అని పెట్టకూడదమ్మా. ఎలా పెడతారు అఘోరాలు? ఇప్పుడు నేను మీకు ఫోన్ కూడా చేస్తాను అక్కడ కాశీకి. అలా అఘోరాల ప్రస్తావన చేస్తూ ఇంకా అఘోరాలకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి సమాజంకి కావలసిన మర్యాదలు చేయించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాను, దుస్తులు వేసుకోవాలి, నియమ నిబంధనలు, మంచి పద్ధతులు ఈ విధంగా ఉండాలని. ఎక్కడ మాటలకి విలువ లేదే, ఎక్కడ హద్దుపద్దు లేదేదే. అక్కడ పోయి వేములవాడ గుడిగలు కొట్టేస్తా అంటావు సుత్తులతోని, ఇక్కడ వచ్చేసి వాళ్ళని మతోన్మాదులను చేశారు, తలలు నరికేస్తానంటావు. ఇక్కడ ఉన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే గౌరవనీయ పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా నువ్వు ఒక మాట అరే అంటావు, తురే అంటావు అని అంటే నీ నాలుక కదుపు లేకుండా, నువ్వు మాట్లాడే పద్ధతులకు ఒక విలువ లేకుండా ఏ విధంగా శాసనాన్ని చేస్తారు? ఒక మాట ఆలోచించాలమ్మా. రుద్ర గారు, ఒకటి గత సంవత్సరం నుంచి మనం ఇదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాము. అటు అఘోరాలు ఉన్నారు, అఘోరీలు ఉన్నారు, కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ తిను ఎంత రచ్చరచ్చ చేసిందో చూస్తూ ఉన్నారు. మరి మీ వైపు నుంచి మీరందరూ కూడా ఎందుకని తగిన చర్యలు తీసుకోలేదు? తిని ఆపి ప్రయత్నం. ఇప్పుడు ఒక మాట అమ్మ, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడు ఆయన గారు విషయ వివరణ డీప్గా తీసుకుంటే విచ్చలవిడితనమే. అక్కడికి వెళ్ళారు, అఘోరా రాజేష్నాథ్ మీద ఒక విధమైన లీగల్గా ఏదో అఫెన్సివ్ అని చెప్పేసి అమ్మాయి విషయం పెట్టారు. అది ఇంతవరకు కొలిక్కి రాలేదు. మంగళగిరిలో పోలీసు వాళ్ళది కొలిక్కి రాలేదు. వేములవాడ విషయంలో కొలిక్కి తీసుకురాలి. ఎక్కడ చూసినా పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. కానీ ఎక్కడ ఒక అడ్డు కట్ట పడతలేదు కదా.
పడకపోవడం వల్ల చూడమ్మా ఆ అమ్మాయి విషయంలో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఒక అమ్మాయిని తీసుకెళ్లారు, కొన్ని ఎంట్రికలు పెట్టేసి వశీకరణం చేసి తీసుకెళ్ళారంటమ్మా. ఎంట్రికలు పెట్టి వశీకరణం చేసి మునగాడే లేడమ్మా. మేము ఉంటున్నాము కదా, నాకు ఇంత ఉంది కదా, కూర్చోబెట్టి వశీకరణ చేయమని చెప్పండి చూస్తాం. అది కాదు, ఆ అమ్మాయి పొరపాటు కూడా ఉంది ఇందులో. ఆ అమ్మాయి పొరపాటును ముమ్మాటికి మనందరం కలిసి తెలియజేయాలి. ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక సాధకుడు ఎక్కడ కూర్చోవాలమ్మా? ఒక నియమం ఉండకూడదా? కాశీ మహాక్షేత్రము 12 జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాల్లోనే ఉండాలి. వీళ్ళందరూ బయటికి సమాజంలోకి వచ్చేసి వాళ్ళ పేరు అఘోరా అనడం ఎంతవరకు మీరే ఆలోచించాలి. సమంజసం తల్లి. న్యాయపరమైన నిర్ణయాలు మీరు ఇంతవరకు తీసుకోలే. ఛానళ్ళల్లో పెట్టేయడం దేనికి తల్లి? ఏం సమాజానికి మీరు అందరి విషయం ఇస్తున్నారు? ఛానల్ ఇప్పుడు డిజిటలైజేషన్ ఇప్పుడు ఈ మీడియా ద్వారా వస్తుంది. దాంట్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద పైశాచికత్వంగా దొరలడం ఏంది, ఆ బొరలడం ఏంది, దాని పేరు కామం అంటారా అమ్మ? శివుడికి అంగం ఇచ్చేసిన అన్నవాడికి పైన ఈ వృక్షాలు ఎందుకు తల్లి? ఆడవాళ్ళకి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి వాడు శివుడికి పురుషాంగం ఇచ్చారంటే నమ్ముతారా మీరు? పురుషాంగం అని అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది, నువ్వు తీసేసిన తర్వాత నువ్వు పురుషుడిలాగే కనబడాలి. పురుషాంగం ఇచ్చేసిన తర్వాత నీకు మీద ఈ బ్రీస్ట్ పెట్టుకోవడం అంటే దాని అంతరార్థం ఏమిటి? మరి అంతరార్థం మన శాసనాల్లో ఉందా? స్త్రీకి విలువ ఉంది కదా, ఇక్కడ చీరకి విలువ ఉంది కదా, కట్టు బొట్టు మర్యాదలు ఉన్నాయి కదా. ఈ మర్యాదలన్నీ అంత బస్టుగలు కొడితే మహిళా సంఘాలందరూ ఏం చేస్తున్నారు? సాధువులు బయటికి రావాలా? మీరు అక్కడ ఉన్న సమాజంలో వచ్చిన సాధువులు బయటకు వచ్చేసి సాధువులు వచ్చి అడగాల అమ్మ అసలు అఘోరానే కాదని నేను అంటున్నాను. ఇక్కడ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నది అది. అఘోరానే కాదు అని అంటున్నా, ముమ్మడికి నేను సిద్ధం దానికి. ఎక్కడికైనా నేను ఫోన్ చేస్తా కాశీకి చేసి, నేను అక్కడ ఉన్న అఘోరాలకు కూడా ప్రస్తావన నిన్న నైట్ వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కలవలేరు, చేయలేరు, వివరణ ఇవ్వలేరు కదా. ఇది ఎందుకు ఇంకా ఎంటర్టైన్మెంట్? ఆ అమ్మాయిని తీసుకెళ్లారంట, ఆ ఎంట్రికలు కనబడ్డాయంటే డోర్ తీసేస్తే ఆపేసేయమన్నాడంటమ్మా. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూసే వాళ్ళందరూ ఇది నిజాలేమో అనుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నవన్నీ అబద్ధాలు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వెళ్ళింది తీసుకెళ్ళింది అంటున్నారు కదమ్మా. ఇంకొకటి చూడకూడని పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరు చూసాము అని చెప్తూ వాస్తవం కదా. పేరెంట్స్ మరి ఓ బీటెక్ చదివిన అమ్మాయికి జ్ఞానం లేదంటవా అమ్మ? మరి అమ్మాయి అంతలో అమ్మాయి పోతూ ఇప్పుడు తల్లిదండ్రుల బాధ వాస్తవమే. నేను ఇష్టంగా పోతున్నాను చేస్తున్నా అంటే మన దగ్గర లాస్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతుంది. కానీ నువ్వు పోయిన వ్యక్తి ఎవరు? పురుషుడా స్త్రీయా? నీకు ఎక్కడ అర్థం పర్థం లేకుండా పోయేసేసి నేను విద్య నేర్చుకుంటానంటే విద్య ఎక్కడ నేర్పిస్తారమ్మా? కారులో నేర్పిస్తారా విద్య? ఒక స్థలం అవసరం లేదా? స్థల పురాణం అవసరం లేదా? దైవాధీనమైన ఒక సన్నిధం ఉంటుంది, దాని అవసరం లేదా? ఒక క్షేత్రం అవసరం లేదా? నువ్వు ఉంటున్న గుడి నియమ నిబంధనలు ఈ శాస్త్రాలు మాట్లాడే అందుకే ఇక్కడే డౌట్ వస్తుంది అందరికీ కూడా. బీటెక్ చదివే అమ్మాయికి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఇట్లా చేస్తుందంటే వశీకరణ చేసి ఉండొచ్చు అని కూడా. వశీకరణ అలా చేయడానికి రాదు. శాస్త్రంలో వశీకరణ ప్రేమకు మాత్రమే సాధ్యము. ఒక అమ్మాయి నా దగ్గరికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నాకు ఏదైనా ఆస్తి రాసియాలి అనేది వశీకరణం కాదు. అది వశీకరణం లేదు. నేను సాధువునే కదమ్మా, నేను కూడా నేనైతే ఎక్కడో పోయి నేను కనబడుతూనే ఉంటాను కదా. వశీకరణం అలా ఉన్నదని చెప్పిన వాళ్ళందరూ అబద్ధం తల్లి. అలా వశీకరణం లేదు. కొంతమంది ఏం చెప్తారు, చాలామంది అంటారు ఇలా వెళ్ళిపోయారు, అలా వెళ్ళిపోయారు, ఏమో చేశారంటారు కదమ్మా. ఇదంతా ముమ్మాటికి అబద్ధం. కాన్షియస్లో ఉంది. అబ్సల్యూట్లీ షీ ఈజ్ ఇన్ కాన్షియస్. అబ్సల్యూట్గా మీకు నేను ఆన్సర్ ఎవిడెన్స్తో పాటు నేను ఇవ్వగలుగుతా. అలా పోగలుగుతుందా? బీటెక్లో ఏం చదివారు? బీటెక్లో అంటే ఏరోనాటిక్సో లేకపోతే ఎలక్ట్రికల్సో కమ్యూనికేషన్ ఏదో ఉంటుంది కదా. ఈ వశీకరణం ఉంటుందా బీటెక్లో? ఉండదు. బీటెక్లో వశీకరణం ఉండదు. వశీకరణం జీవితంలో ప్రేమ, మంచి, మర్యాద, ఇల్లు, సంసారంలో ఉంటుంది. అదే నిజం. వశీకరణతోనే అలా అంటే అమ్మ ఎంతమంది ఎన్ని విధాలుగా భారతదేశం మీద పడి ఎగబడి ఎన్నెన్నో చెప్తున్నారు. మరి ఇవి ఎక్కడ పోయినాయి వశీకరణాలు? మరి గో గురించి మాట్లాడతాం, గుడులు గోపురాల గురించి మాట్లాడతాం. నిన్నగాక మొన్న ఐడిపిఎల్ ప్రాంతంలో శివలింగం మీద ఉన్న వెండెత్తుకపోయాడు ఒక మహానుభావుడు. మరి వశీకరణ చేసి ఆయన గారిని ఎన్నో చేయొచ్చుగా. 4 రోజులకు దొరికాడు. ఈ విషయాలు ఎన్నో చేయొచ్చు కదా. ఆవిడ మీదనే ఒక విద్య చేసి ఎక్కడ పోతున్నదంటే అఘోరాలకు సంబంధించిన ఒక వ్యక్తే ఈయన అఘోరా కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చిన వీడియో కూడా మొదట బిగ్ టీవీలనే వచ్చింది, సంవత్సరం క్రితం అనుకుంటాను. వచ్చిన తర్వాత కొందరిని కలిసి మాట్లాడారు, చేశారు. దానికి కొందరు వ్యక్తులు సపోర్ట్ చేశారు. ఇంతవరకు నేను ఒప్పుకున్నాను. తర్వాత సరే దైవాధీనమైన విషయంలో ఎవరైనా తిరగవచ్చమ్మా, దానికి అధికారం ఉంది. కానీ ఇలా మీరు అన్నట్టుగా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కామానికి సంబంధించిన వీడియోనో లేకపోతే ఇంకేదో సంబంధించిన వీడియో చేయడం వల్ల దానికి దైవం అనే పేరు పెట్టకూడదమ్మా. అలా పెట్టడం చాలా అపవిత్రం చేస్తున్నారు. మనం కూడా చాలా తప్పులో ఉన్నాం. ఇలాంటి దాన్నే ఎదుర్కోవాలి. లేకపోతే వేరే మతస్థులే కానీ వేరే ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఏమంటారమ్మా, మన సంప్రదాయాన్ని ఇలా చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ చేసే వే ఉందా లేదా? ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన గారు అనేది ఎవరికి తెలియదు, ఎక్కడ పోయారు అనేది ఎవరికి తెలియదు. ఇది ముమ్మాడికి అవాస్తవం. ఎక్కడున్నాడు అనేది ఏదో విధంగా తెలిసే ఉంటుంది కదా. మంగళగిరిలో ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక వివరణ ఎందుకు తీసుకోవట్లేరు?
ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకెవరెవరు పెద్ద పెద్ద వ్యక్తులు కూర్చున్నప్పుడు. కానీ ఇక్కడ అఘోరికి భయపడుతున్నారు, ఆమె పైన కేసులు పెట్టినా సరే పోలీసులే భయపడుతున్నారు అని అంటే ఇక్కడ పోలీసులు అఘోరి భయపెడుతోందా? అలా భయపడగలుగుతుందా? అలా భయపడతారా పోలీసులు? పోలీసులు అంత చిన్న సమస్యలు లేరు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటారు. కానీ గౌరవం ఇస్తున్నారు సనాతనానికి. అలా దుస్తులు వేసుకున్నావని, నువ్వు పెట్టుకున్న రుద్రాక్షలకి, చితాభస్మానికి, నువ్వు పెట్టుకున్న ఈ సిగకి విలువ ఉంది. ఇవన్నీ తీసి నిలబడితే ఎలా ఉంటుందో ఒకసారి చూపించమండి, ఒక 2 నిమిషాలకి. ఇవన్నీ తీసేసి పాయింట్ టీషర్ట్ వేసుకొని నిలబడి ఆ అమ్మాయిని పట్టుకోమనండి. వివరణ ఎలా ఉంటుందో తెలుసుగా మర్యాద. పోలీసు వాళ్ళు కూడా ఒక న్యాయపరంగా ఆగారమ్మా. కానీ ఈ విచలవిడితనాన్ని ఇంకా ఎంకరేజ్ చేయకూడదు తల్లి. మళ్ళీ అఘోరా అనడం ఏంది? ఆ అఘోరా అన్న ప్రస్తావన వచ్చినప్పుడల్లా శివరుద్ర సాధువు రావడం ఏంది? నా రక్తం మరగడం ఎందుకు? ఇప్పుడు ఒక సాధన ఎలా ఉందో ఒక మాట ఆలోచించండి. ధర్మం వైపమ్మా, లోక కళ్యాణం అంటే ఏంది తల్లి? కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పటి నుంచో అతను ఫేక్ అని చెప్పి మనం చెప్తున్నప్పటికీ జనాల్లోకి వెళ్ళేసరికి జనాలందరూ అతను చూడగానే దండం పెట్టడం, అతని దగ్గరికి వెళ్ళడం, పూజ చేయడం, మా ఇంటికి రండి అని చెప్పడం. ఓకే, మనం ఎంత చైతన్యాన్ని కల్పిస్తున్నా లేకపోతే ఇతను ఫేక్ అని చెప్తూ ఉన్నా ఇంకా జనాలు మారకపోవడం వల్లే మనం ఈ విధంగా ఇంకా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వాస్తవం అంటే ఇప్పుడు చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కొన్ని పాజిటివ్గా ఉన్నా కొన్ని నెగిటివ్గా చట్టాలు ఉన్నాయని కూడా చెప్తారు చాలామంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మ, ప్రజలు అంతటి ప్రబోల్బలం అంటే వాళ్ళు వెళ్ళి మొక్కి తీసుకొచ్చి చేసి గౌరవమే. కానీ ప్రజలు ఇది ఏం తెలుసుకోవాలంటే ఆయన వల్ల విత్ ప్రూఫ్ దొరికిన తర్వాత కూడా మనం అలానే ఉంటున్నామని అంటే అమ్మ, మారాల్సింది ఎవరు ఇక్కడ కదా? పిచ్చోడి చేతుల్లో రాయమ్మ. పిచ్చోడు కాబట్టి చేతుల్లో రాయి పట్టుకున్నాడు. మరి మంచోడి చేతిలో రాయి ఉంటే మరి దాని రాయని తెలుస్తుంది కదా మనకి. మరి నిర్ణయం ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు పోలీస్ అధికారిని చాలా వల్గర్గా మాట్లాడాడు మొన్న, ఏదో వర్డ్ అది ఏదో కొంచెం ఓవర్గా మాట్లాడితే పోలీస్ అధికారి ఏమనలేదు. అన్ని నాలుకలో వదిలేస్తామా అమ్మ? సామాన్యమైన ప్రజలు కూడా ఉన్నారుగా, ఇవన్నీ వీడియోలు చూస్తాం కదా, ఫ్యామిలీ చూస్తారు, పిల్లలు చూస్తారు, మంచోళ్ళు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు. ఇంతమంది చూసిన రియాక్షన్ ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే లేదు కదమ్మా. ప్రభుత్వ అధికారులను కూడా మేము గౌరవంగా అడిగేది ఏంటంటే అమ్మ, అఘోరా అని పేరు పెట్టుకొని ముందుకు పోకూడదు. ఇప్పుడు పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర, ఇంకేదేదో చేసేటోళ్ళు పైశాచికత్వంగా చాలామంది ఉన్నారు. కానీ అఘోరా అని పేరు పెట్టుకోకూడదు. అఘోరా అని పేరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా అమ్మ? అఘోరాలందరూ ఈ విధంగానే ఉంటారనేది వస్తుందా రాదా? డెఫినెట్ గా అప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అలా రానియకూడదు, ప్రభావం పడుతుంది, అలా ప్రభావం రానియకూడదు కదా. నేను ఇప్పుడు ఊకినే ప్రసక్తే లేదు, నేను ఎక్కడికైనా దిగడానికి సిద్ధమమ్మా. నేను ఒక్కసారి ఫోన్ చేస్తా, ఆగండి. డెఫినెట్ గా మేము నిన్న నైటే నిర్ణయం తీసుకున్నాము, ఇది ఆగేది లేదు, చాలా ఆగామని. మరి ఇప్పుడు శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి మీరు చేయని అవసరం లేదు, మీకు ఇందాక చెప్పింది అది. అఘోరా అని చెప్పండి మాట్లాడతారు. నేను ఇందాక చెప్పింది కూడా అదే. వివరణ లేని వాళ్ళతో మాట్లాడతారు. కానీ అఘోరా అన్న ముసుగేసుకున్న వారితో మాట్లాడొచ్చు కదా. బాగున్నారా? అఘోరి శ్రీనివాస్ గారు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు అని విషయం వివరణ ఛానళ్ళల్లో వస్తుంది. ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు కాబట్టి ఏంటంటే బిగ్ టీవీలో మాట్లాడడానికనే వచ్చాను నేను. మీ అభిప్రాయం గతంలో మనం మాట్లాడుకున్నది కూడా షేర్ చేయాలి ఒకసారి. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరు ఒకసారి విషయం చెప్పండి. ఆ అభిప్రాయం ఇప్పుడు ఆ అమ్మాయిని సొంతంగా వశీకరణ చేసి తీసుకెళ్ళాడని వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు వశీకరణ చేశాడు, వాస్తవమే. ఇప్పుడు ఆయన గారు నిన్న సాయంత్రం ఒక వీడియో ఏమొచ్చిందంటే ఆయన గారు దుస్తులు లేకుండా ఒక పురుషుడి మీద ఎగబడుతున్నాడు కామానికి. ఇలాంటివి ఉండి అదే ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయడానికి అర్థము, మీరు ఒక సాధకుల్లాగా కాశీక్షేత్రంలో ఉంటారు కాబట్టి మీ అనుభవం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు స్వామి ఆ వశీకరణ చేసిన తర్వాత ఒక కామానికి సంబంధించిన విషయ వివరణ చేసి తీసుకొని వెళ్ళిపోయి అఘోరా అన్న పేరు పెట్టుకోవడం జరిగింది. నేను అనడం ఏంటంటే అఘోరా అన్న వాళ్ళు అలా లేరు ఎక్కడ కూడా, వాళ్ళ వివరణలు వేరు, దైవాధీనమైన విషయాలు వేరు అని చెప్పడం జరిగింది. మీ అనుభవం ఇక్కడ మాట్లాడాల్సిందిగా ఒక గురు సాధకుల్లాగా చెప్పాల్సిందని మా ఆలోచన స్వామి. తప్పకుండా అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. ఫస్ట్ నుంచి కూడా లేడీ అఘోరా అతను కాదు అని చెప్పి వాగ్దాటిగా అందరం కలిసి, అంటే మీరు, నేను, మిగతా కొంతమంది కలిసి హెచ్చరిస్తూనే ఉన్నాం. అవును స్వామి. వాడికి అసలు సాధన కాదు కదా, వాడు వేసే ముద్రలో కూడా తప్పు అని మనం నొక్కి వక్కానించాం 100 సార్లు. అవును. ఈ మీడియా వాళ్ళు యాంగ్జైటీతో వాడి మూతి దగ్గర మైకు పెట్టి నువ్వు ఆడా మగ ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఎన్ని చేసి వాడిని ఒక హైప్ చేశారు. అవును. లాస్ట్ మూమెంట్ లో కూడా ఒక పోలీస్ అధికారిని వాడు దారుణంగా కొడితే నో యాక్షన్. కొమరవెల్లి టెంపుల్ దగ్గర త్రిశూలాలతో పడిస్తే డిపార్ట్మెంట్ నో యాక్షన్.
చివరికి ఆయన ఆయన పేరేంటండి, మన మర్చిపోయాను, రాజేష్ నాథ్ అఘోరి గారి మీద ఎలిగేషన్ చేశాడు. ఎలిగేషన్ చేసి ఆయన మీద కేసు పెట్టకుండా వీడిని కొట్టారని వీడి మీద పెట్టుకున్నాడు, ప్రొటెక్షన్ లాగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే అఘోరా అనేటువంటి పదానికి భ్రష్టు పట్టించిన మొట్టమొదటి చివరి వ్యక్తి ఈ దరిద్రుడు. అతను మేమేమంటున్నామంటే స్వామి, అఘోరా అన్న వర్డ్ ఆయన పైన వాడకూడదు అని చెప్పి మీడియా ఛానల్ వాళ్ళకి చెప్తున్నాం. శ్రీనివాస్ అనాలి మీరు. అఘోరా అని కాదు, అసలు వాడిని ఫస్ట్ నుంచి శ్రీనివాస్ అనే పిలవాలి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. అఘోరా అని ఎస్టాబ్లిష్ చేశారు అంతే. ఎస్టాబ్లిషన్ చేశారు. ఈ విషయంలోనే మీతోని యాంకర్ గారు మాట్లాడతారంట. చెప్పండి. హలో బాలకృష్ణ గారు, నేను గౌతమిని. అమ్మా గౌతమి తల్లి, చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. ఓకే, అయితే గతంలో మనం ఒకసారి డిస్కషన్ అయితే చేసుకున్నాము ఇదే అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి. మనం ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన దాని గురించి ఏమంటారు? అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది. నేను అఘోరి తత్వాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను, ధ్యానం కోసం నేను అతనితో ఉంటున్నా, అఘోరి అమ్మనే నాకు కావాలి అని చెప్పి ఇవాళ తల్లిదండ్రులని అందరినీ దూరం పెట్టి తనతోనే ఉంటానని వెళ్ళిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ విధంగా అసలు ఒక అమ్మాయిని తీసుకెళ్లడం వెనక ఏమైనా అంటే తను ఏం చేయబోతుంది ఏంటి అన్న దానిపైన ఏమైనా అవగాహన ఉందా మీకు? అమ్మా ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు అనే పాయింట్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఇలా ఎంతమందిని తీసుకెళ్ళి ఉంటాడు అంతకు ముందు అనేది కూడా ఆలోచించాలి కదా. వీడు లాస్ట్ లో మనకి ఒకసారి వీడు ఊరు వెళ్ళినప్పుడు కారులో అక్కడ వాళ్ళు వాడిని ఆపేశారు వాళ్ళ ఊర్లో. అప్పటికి వాడు అఘోరా వేషం వేయలే, ఆపేసి ఏంటి క్షుద్ర పూజలు చేస్తున్నావా అది ఇది అని చెప్పి గోల చేశారు. వీడు వశీకరణ చేశాడు అన్న మాట వాస్తవమే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళని తీసుకొని వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడు? అయినా ఆ పిల్లకి బుద్ధి ఉండక్కర్లేదా? పిల్ల తల్లిదండ్రులకి బుద్ధి ఉండక్కర్లేదా? ఎవడింటికి పడితే వాడింటికి వీడు వెళ్ళంగానే కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు. వీళ్ళు ఏం చూసి పెడుతున్నారు? నాకు అర్థం కాని పాయింట్లు చాలా ఉన్నాయమ్మా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు శివరుద్ర గారు గాని, నేను గాని, మిగతా వాళ్ళు గాని, కొంతమంది వాడు వెధవా అని చెప్పినా గాని ఎవరన్నా యాక్సెప్ట్ చేశారమ్మా? చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఇంకో విషయానికి వస్తే అసలు ఈ వెంకటేశ్వర స్వామి, శివుడు ఇలా ఫోటోలు ఎందుకమ్మా? ఈ సన్నాసిన కొడుకులు ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చుగా, అంత గొప్ప పవర్ఫుల్ ఉంటే వీళ్ళకి. అంటే సాధువులు గాని, సన్యాసులు గాని, దండం పట్టుకున్న స్వామీజీలు గాని, అఘోరాలు గాని వీళ్ళెవరికి చేత కాదా అమ్మా? అఘోర సాధన అంటే అంత తమాషా, అంత చులకన అయిపోయిందా అమ్మా? జనాలందరూ రాత్రిపూట నిద్రపోతే అఘోరాలు రాత్రిపూట సాధన చేస్తారు. ఏం తెలుసమ్మా వీళ్ళకి? హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ డేంజరస్ అని. ఇలాంటి వెధవల్ని అసలు జైల్లో పెట్టడం కాదమ్మా, చంపేయాలి. ఎందుకంటే వీడి మూలకంగా ఇంకా ఎంతమంది అమ్మాయిలు భ్రష్టు పట్టిపోతున్నారు. ఇప్పుడు మనకి తెలిసింది ఒక అమ్మాయి గురించే. లెట్ us wait and see ఇంకా ఎంతమంది బయటకు వస్తారో. ఉన్నారంటారా? అంటే తిను ఎవరికైనా అమ్మాయిల్ని సప్లై చేయడం కానీ, లేకపోతే ఎవరితోనైనా అటు పొలిటీషియన్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులతో చేతులు కలపడం. మీ ఛానల్లోనే ఫస్ట్ లో ఒక మాట చెప్పా, వీడో పెద్ద మాఫియా అని. అవును నాతోనే చెప్పారు. మీతోనే చెప్పా వీడో పెద్ద మాఫియా అమ్మా అని. ఆ లెక్కలోనే వీడు అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడా, అమ్మేస్తున్నాడా, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? వీడు హరిద్వార్ లో జపం చేశా, అదేంటిది కేదార్నాథ్ లో జపం. వీడు ఒక గంట సేపు మంచు మీద నుంచోమనండి, ఛాలెంజ్ చేస్తాను నేను నుంచుంటా 4 గంటల సేపు, బట్టలు ఏమీ లేకుండా నేను నుంచుంటానమ్మా. సాధన అంటే అంత చులకనంగా కనపడుతుందా ఇలాంటి దరిద్ర? ఇంకా శివరుద్ర స్వామి వారు చాలా శాంతంగా మాట్లాడతారు, నేనైతే తిట్టి మాట్లాడతా దరిద్రుడిని. అసలు ఎందుకంటేనమ్మా ఇలాంటి వాళ్ళని అసలు టాలరేట్ చేయకూడదు. అసలు గవర్నమెంట్ తప్పు నిజం చెప్పాలంటే. అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, అటు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఇంత ఘోరంగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని కామ్గా కూర్చుని ఎందుకు కూర్చున్నారు? హిందూ ఇది రెచ్చగొడతారు అది ఇది అనే. ఎందుకు రెచ్చగొడతారమ్మా? హిందువులనే పొడుస్తూ
హిందువుల మీదకే గొడవలకు వెళ్తూ ఉంటే ఇలాంటి వాడిని చంపవతలు పడేయక లేదా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయక ఏం ఉద్ధరించాలని దేశం మీద వదిలేరు వీడిని. ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా, అసలు శివుడికి వీడి అంగం అర్పించడం ఏంటమ్మా? ఆయనకి ఏం అవసరం శివుడికి వీడి అంగం తీసుకొని కాకపోతే వీడు. ఎన్నిసార్లు చెప్పినామమ్మా మనం, ఎన్నిసార్లు మీతోనే నేను చాలా సార్లు ఆన్ రికార్డు మాట్లాడాను, ఆఫ్ రికార్డు కూడా మాట్లాడా. మరీ దారుణం అమ్మా అసలు. ఎన్నిసార్లు శివరత్న స్వామి గారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అవును వాడు రానివ్వలా. నేను ఆ రోజు కూడా ఫోన్ చేశాను శివరుద్ర గారికి, ఎందుకంటే అసలు వాడిని వెనకేసుకొస్తాను దరిద్రున్నది. నిజంగా ఎంత సొసైటీ ఎంత దారుణం అయిపోయిందంటేనమ్మా. ఇంకా ఇప్పుడే ఏమైందమ్మా, ఉగాది గడవేంటి విశ్వావసనామ సంవత్సరంలో వింత జంతువులు కూడా బయటకు వస్తాయి, కనుమరుగైపోయిన జంతువులు బయటకు వస్తాయి, భూ ప్రళయాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అల్లకల్లోలంగా ఉంటుంది. ఏ ప్రమాదం అయితే జరగదో అన్ని ప్రమాదాలు జరుగుతాయి. కాకపోతే రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, పంట నష్టం బాగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ గౌతమి తల్లి ఇలాంటి విధవల్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దమ్మా. శివరుద్ర స్వామి గారు స్వామి చాలా సంతోషం. అంటే నేను మీకు కాశీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాల్సిన సమయం ఉంది. నిన్న నైట్ నుంచి మొదలు పెట్టాను, అక్కడి నుంచి విషయం రావాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగిన విషయాలకి కాదు అని అంటే రుజువు వచ్చింది. అక్కడ నుంచి ఒక లెటర్ అఫీషియల్గా రిలీజ్ చేశారు కదా. ఆ లెటర్ రిలీజ్ చేసిన అసలు కాశీలో ఏ మాత్రము కూడా గౌరవం అనేటువంటిది లేదండి వాడికి. ఇప్పుడు జరుగుతున్న విషయం అదే స్వామి. అఘోరా అన్న మాట, అఘోరా అన్న పేరు రాకూడదు ఇప్పటికి పైన. మీరు అన్నిటికీ మించి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, కానీ ఒకటి చెప్పక తప్పట్లేదు, అది చెప్పకూడని విషయమైనా చెప్పక తప్పట్లేదు, అఖాడాలలో కూడా కొంచెం మతలబులు జరుగుతున్నాయి. అవునవును. అసలు వీడికి కార్డు, ఐడెంటిటీ కార్డు ఎవరు అందజేశారు అనేది ఫస్ట్ కూపిలాగాలి, ఖచ్చితంగా లాగాలి స్వామి. ఈ విషయంలో మీతో నేను మళ్ళీ కమ్యూనికేషన్లోకి వస్తాను. చాలా థ్యాంక్ యూ, మీతో కలుస్తాను. ఓకేనండి, మనం ఉంటుంది అది విషయము. చూడమ్మా, ఈయన మాట్లాడింది నేను ఎందుకు రుజువు చెప్పానంటే, నేను ఒక్కడిని వ్యక్తిగతంగా మాట్లాడతలే. నేను ఇప్పుడు ఈయన గారితో ఎందుకు మాట్లాడినంటే, ఈయన గారు కనబడతారు ఛానల్. కానీ నేను చాలామందికి ఏం చెప్పి పెట్టినా అంటే, అఘోరా అనే తత్వానికి మీరందరూ ఎందుకు నోరు మూసుకుంటున్నారో అడిగాను. నిన్న నైట్ చాలాసేపు మాట్లాడాను నేను. మీరందరూ వచ్చి మాట్లాడతారా తెలంగాణకి లేదా అని అంటే వాళ్ళు అడిగారు ఏంటంటే, ఇలాంటి దాన్ని పట్టించుకొని మనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు రుద్ర. కానీ పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇవాళ ఇప్పుడు ఇంత దాకా ఒక అమ్మాయి విషయం వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో మళ్ళీ ఒక 1-2 డేలో కొంచెం స్ట్రాంగ్ కమ్యూనికేషన్లోకి వస్తాం. ఎందుకంటే నేను చాలామంది చెప్పి పెడితే వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వాధికారుల చొరవ చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక స్త్రీకి ఏమన్నా జరిగిందనుకో అమ్మ, ఇక్కడ జరిగిన విషయమే అది, ఆ అమ్మాయికి ఏమన్నా అయితే గ్యారంటీ ఏమిటి? తల్లిదండ్రులకి కానీ ఇంకేమైనా సరే, ఈయన గారు ఏదైనా గుడికి పోయారు అంటే గుడిలో ఉన్నాడు కదా అనుకునే అధికారం ఉండొచ్చు. ఇప్పుడు నిలకడ లేని ప్రయాణమే కదా ప్రమాదం. ఇప్పుడు వాళ్ళందరూ బాధపడేది కూడా దానికనే. ఇప్పుడు నేనున్నా అమ్మ పలానా ప్రాంతంలో ఉంటా, మీరున్నారు పలానా ప్రాంతంలో ఉన్నారనంటే వీ కెన్ కమ్ ఎనీ టైం. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ లేదనే కదా ఆందోళన. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఛానల్ వాళ్ళు ఏంటంటమ్మా, పదే విషయం కాకుండా ఇక పైన అఘోరా అనేది పేరు వదిలేయండి, పెట్టకండి. మీరు ఆయన కావాల్సిన విషయం మిగతా పేర్లు ఉన్నాయన్నారు కాబట్టి ఆ విషయం పెట్టేసి ఒక పవిత్రమైన ఒక గురు స్థితిగతులని ఆ పేరు పెట్టేసి సమాజానికి తక్కువ విషయ వివరణలు అందించేలాగా చేయకూడదని చెప్పేసి ప్రేక్షకులందరికీ కూడా అఘోరాల లక్షణాలు ఇవి కావు. అఘోరా సాధకులది మొన్న మహాకుంభమేళలో చూశారు కాబట్టి దైవాంత సంబోధాలు వాళ్ళు చేస్తూ ఎందరో సాధువులు ఎన్నో వారి జీవిత లక్ష్యాలను ఎక్కడికో పరమాత్ముడి చరణాల దగ్గర పెట్టారు. ఇలాంటి కొన్ని విషయాల వల్ల అందరూ అదే ఉన్నారు అని అనుకోవడం కూడా తప్పు కావటమ్మా. ఛానల్లో మీరు న్యాయం చేయించాల్సిందిగా కోరుతున్నామమ్మా. డెఫినెట్గా రుద్ర గారు, థ్యాంక్ యూ అండి. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.